హాయ్ అండి. ఎప్పుడూ రైస్‌తో బోరింగ్‌గా వెజిటబుల్స్ అవి ఇవి వేసుకొని తినే కన్నా, ఈరోజు స్పైసెస్‌తో కొత్తగా రైస్ రెసిపీ ట్రై చేద్దాము. అంతేకాకుండా ఇది చాలా అంటే చాలా స్పైసీగా చాలా బావుంటుంది. అంతేకాకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిలు, బటర్ కానీ, నెయ్యి గాని ఒక స్పూన్ తీసుకొని బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్నాక అందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం. వీటితో పాటే కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని నూనెలో బాగా వేగనివ్వండి. వేగితే ఆ అరోమా అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇది బాగా వేగాక ఇందులోనే కొంచెం ఒక స్పూన్ గానీ, హాఫ్ స్పూన్ గానీ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి అల్లం ముద్ద వేసుకోండి. అలా వేసుకొని బాగా వేగనివ్వండి. అది వేగిందనుకోండి, ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఆ ఫ్లేవర్ అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇలా వేగాక నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నాను. దానికి తగ్గ ఇంగ్రీడియెంట్ సరిపడా క్వాంటిటీ తీసుకున్నాననమాట. ఇలా కప్పు రైస్ వేసుకొని మనం బాగా టాస్ చేసుకున్నామంటే ధన ధన అని అసలు చాలా అంటే చాలా బావుంటుంది. మొత్తం మిక్స్ చేసుకుంటే ఆ స్మెల్లే మీకు నోరూరిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా టాస్ చేసుకొని మొత్తం బాగా కలిసాక ఒక్క 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి వేడి వేడిగా చేసుకొని తిన్నారంటే అబ్బా! అసలు వదిలిపెట్టనే పెట్టరు. అంత బావుంటుంది. ఎలాంటి వెజిటబుల్స్ గానీ ఏమీ లేకుండా ఈ రైస్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ పల్లెటూరి పడుచు.